హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఏపీకి సంబంధించిన ఎడిషన్ చూద్దాం. మొదటగా ఏపీ న్యూస్ అనాలిసిస్ సాక్షి పేపర్లో జనక్షేత్రంలో జేజేలు, ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్. భీమిలి సభ, చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు, భీమిలి సభ ఒకటి మరో ఎత్తు. సంక్షేమ సారథిపై వెల్లువెత్తుతున్న ఆదరణ. ఎన్నిక ఏదైనా ఏకపక్షమే. గత ఎన్నికల్లో 50% ఓట్లతో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం. దేశ చరిత్రలో అత్యంత భారీ విజయం సాధించిన పార్టీగా రికార్డు. మేనిఫెస్టో హామీల్లో 99.5% అమలు చేసిన నిబద్ధత చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నట్లు. అదేవిధంగా అర్హతే ప్రామాణికంగా, పారదర్శకంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో పేదలకు 4.21 లక్షల కోట్ల మేర ప్రయోజనం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే సేవలన్నీ. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సామాజిక న్యాయానికి పెద్దపీట. విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతి పదంలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్. 4.5 ఏళ్లుగా సుపరిపాలనలో ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో మార్పు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయాలు. తిరుపతి లోక్సభ, బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వరుస విజయాలు. 25కి 25 లోక్సభ స్థానాల్లోనూ ఫ్యాన్ సత్తా చాటడం తథ్యమన్న టైమ్స్ నౌ సర్వే. 2019కి మించి వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించడం ఖాయమంటున్న విశ్లేషకులు. జనక్షేత్రంలో జేజేలు అన్నట్టు మొన్న భీమిలిలో సిద్ధం అనే క్యాప్షన్తోని ఎలక్షన్లకు మేము సిద్ధం, రాబోయే ఎన్నికలకి, జనరల్ ఎలక్షన్కి, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకి అన్నట్టు వైఎస్ఆర్సీపీ ఒక సిద్ధం అనే నినాదంతో సభలు పెడుతుంది. మొట్టమొదటి సభ భీమిలి నియోజకవర్గంలో పెట్టింది. పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్లు దానికి సంబంధించిన ఫోటోను కూడా వేసింది. జనం నీరాజనాలు పడుతున్నారు, జేజేలు కొడుతున్నారు సంక్షేమ ప్రభుత్వానికి. చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భీమిలి సభ ఒక ఎత్తు. చంద్రబాబు సభలన్నీ ఫెయిల్ అవుతున్నాయి అనే విధంగా జగన్మోహన్ రెడ్డికి జనం నిరాజనం పడుతున్నారు. ఎంపీలు 25కి 25 గెలవాలని. అది 2019లో 181 స్థానాలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా రెట్టింపుగా ఇంకా కొన్ని పెంచుకునే అవకాశం ఉంది, క్లీన్ స్వీప్ చేస్తాము అనే విధంగా ఒక వార్తని సాక్షి పేపరు వేసే ప్రయత్నం వేశారు సాక్షి పేపరు. ఇది ప్రధాన వార్తగా వేశారు. జనక్షేత్రంలో జేజేలట, ప్రజాదరణ మరింత పెరిగిందని అంటున్నారు. చూడాలి. మొత్తానికి టీడీపీకి సంబంధించి కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, టీడీపీ జనసేన పొత్తుంటుంది అని, ఆ పొత్తులో మేమే విజయం సాధించే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా కదిలిరా అనే సభలతోని వాళ్ళు ఎన్నికల శంఖారావం పూరించారు. ఇటు సిద్ధం అనే సభలతోని వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. మొత్తానికి అధికార వికేంద్రీకరణలో కానీ, సంక్షేమ ఫలాలు ప్రజల యొక్క గుమ్మం వద్దకే దేశపడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. సామాజిక న్యాయం పాటించడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. 4,21,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలలో సొమ్మును జమ చేశాను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో. తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నట్లు అర్థమవుతుంది. ఇది ప్రధాన వార్తగా సాక్షి పేపర్ ఇచ్చింది. అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. వివరణకు గడువు పెంచేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కృతి. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు తేల్చి చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ బొప్పిడి కృష్ణమోహన్. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్ దాఖలు ఆదేశం. తదుపరి విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా అన్నట్లు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి ఎమ్మెల్సీ రామచంద్రయ్యతో పాటు 4 ఎమ్మెల్యేలు ఉండవెల్లి శ్రీదేవి, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయింపులుగా టీడీపీకి అనుగుణంగా టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళపైన స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు కాబట్టి ఎవరైనా ఇవ్వాలి, ఎవరైనా ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నిన్న కొంతమంది హాజరయ్యారు. దీనిపైన, ఈ నోటీసుల పైన ఎవరైతే నోటీసులు పొందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు. మాకు పంపిన నోటీసులను క్వాష్ చేయండి, లేదంటే మా యొక్క వివరణ ఇవ్వడానికి కొద్ది టైం పెంచే అవకాశాన్ని ఇవ్వండి అని హైకోర్టుకు పోతే హైకోర్టు తిరస్కరించినట్లు ఒక వార్తని చుక్కెదురైంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అన్నట్టు. అనర్హత పిటిషన్ల తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు యాక్సెప్ట్ చేయలేదని, అదే టైంని ఎక్స్టెండ్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేయలేదని, కౌంటర్ దాఖలు చేయాలని మొత్తం ప్రతివాదులకి నోటీసులు ఇచ్చినట్టు. ఫిబ్రవరి 26న మళ్ళీ ఒక వాయిదా పడ్డది. ఫిబ్రవరి 29న మనకి రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఖాళీలు ఏర్పడ్డాయి. నిన్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్లో 56 స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మన ఏపీలో 3, తెలంగాణలో 3 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో ఉన్న 3 కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క స్థానానికి
కావాల్సిన 23 మందే టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో ఒక 4-5 పోయారు. ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 18 మందితోని వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడం సాధ్యం కాదు కాబట్టి 3-3 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని ముందు చర్యగా ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోబోతున్నట్టు కూడా టీడీపీ అభియోగిస్తుంది. గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం కుట్ర జరిగిందని టీడీపీ చెబుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మొన్న స్పీకర్ ఆమోదించారు. ఇటువంటివన్నీ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా. బడుగుల విజయగీతిక చిలకలూరుపేట పట్టణంలో ఘనంగా సామాజిక సాధికారిక బస్సు యాత్ర. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో సాగించిన అభివృద్ధిని వివరిస్తూ సాగిన యాత్ర. జై జగన్ నినాదాలతో మారుమోగిన పట్టణం జనసముద్రంలో సాధికార సభ, సామాజిక సాధికారగా బహిరంగ సభకు హాజరైన జనసందోహం అంటూ ఒక వార్తని అక్కడ ఫోటో కూడా వేశారు. బస్సు యాత్రలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి విడుదల రజని, నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ అన్నట్లు ఒక వార్తని, అంటే బడుగుల విజయగీతిక అన్నట్టు బడుగులకు సంబంధించి చాలా సంతృప్తిగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వారు ఒక వార్తని ఇక్కడ ప్రచురించారు. నెక్స్ట్ మనం సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ ఏపీ ఎడిషను. ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా భారతిరెడ్డితో చెప్పిస్తారా అన్నట్లు, అన్నకు షర్మిలా సవాలు, నన్ను సీఎం చేయాలని సోనియాను నా భర్త అడిగారా, జగన్ను జైల్లో పెట్టండి అని చెప్పారా, ప్రణబ్ చెప్పారని ఏదో కథ చెప్పారు, వదినమ్మ భారతితో కలిసే సోనియా వద్దకు అనిల్ వెళ్ళారు, ఆమె ముందే అడిగారా, వెనక అడిగారా, ఆడపిల్ల అన్న ఇంగిత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా, సాక్షిలో సగం నాదే, ఇది వయస్సు నిర్ణయం, ఎవరు కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే, సీఎం అయ్యాక జగన్ మారిపోయారు, ఈ జగనన్న నాకు తెలియదు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే, షర్మిల ఫైరు అన్నట్లు భారతిరెడ్డితో చెప్పిస్తారా అన్నట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చే సందర్భంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ సోనియా గాంధీ ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్టు, వైఎస్ షర్మిలాని ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పటికీ మేము ఉంటాం, పార్టీని కాపాడుకుంటామని సోనియా గాంధీకి ఒక ప్రపోజల్ పెడితే సోనియా గాంధీ యాక్సెప్ట్ చేయలేదు అన్నట్లు సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అంటే వైఎస్ షర్మిలాకు ఉన్న పదవికాంక్ష, పదవి మీద వారికి ఉన్న ప్రేమ, పదవి మీద ఉన్న తపన అనే విషయాన్ని తెలపడం కోసం వారి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వచ్చినట్లు, దానిపైన షర్మిల నిన్న ఘాటుగా స్పందించినట్లు, బ్రదర్ అనిల్తో పాటు వదినమ్మ భారతిరెడ్డి కూడా సోనియా గాంధీని కలిశారు. మరి వారి సమక్షంలోనే చెప్పారా, నిజంగానే పదవికాంక్ష ఉంటే మేము మీకు ఓట్లు వేయమని ప్రచారం ఎందుకు చేస్తాం, పాదయాత్ర ఎందుకు చేస్తాం, జగనన్న కోసం వైఎస్ఆర్సీపీ కోసం అంతగానో కష్టం ఎందుకు పడతాం, నువ్వు జైల్లో ఉన్న సందర్భంలో అనేక విధాలుగా పార్టీకి అండగా ఉండి పార్టీని కాపాడి పాదయాత్ర చేసి అనేక అవమానాలు ఎదుర్కొని పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొస్తే సీఎం అయిన తర్వాత జగనన్న మారిపోయాడు అని వారు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. మొత్తానికి ఆంధ్రజ్యోతి పత్రికకి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్కి ఒక పండగ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెల్లి అన్న గొడవ అనేది కుటుంబ తగాదా అనేది ఆంధ్రజ్యోతికి రాజకీయ కోణంలో కనిపిస్తుంది. రాజకీయ కోణంలో దాన్ని హైలైట్ చేయడానికి చూస్తుంది. సాక్షిలో నాకు ఓటా ఉంది అని చెప్పి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు మరి షర్మిల ఎక్కడ మాట్లాడలేదు, సాక్షిలో ఓటా ఉందని కానీ రాజశేఖర రెడ్డి చెప్పారని కానీ. ఇప్పుడు రాజకీయంగా ఒక రకంగా వైఎస్ఆర్టీపీ రూపంలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. తెలంగాణలోనే నేను ఉంటాను, ఇది మెట్టినిల్లు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్, తప్పనిసరిగా నా చావైనా రేవైనా బతుకైనా ఇక్కడే అని చెప్పారు. మళ్ళీ ఎక్కడి నుంచి దుకాణం జరుపుకొని ఏపీకి పోయారు. ఏపీలో ఈరోజు రాజకీయాల్లోకి పోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. నాకు సాక్షిలో ఓటా ఉందంటున్నారు, జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి పదవీకాంక్ష ఉందంటున్నారు. ఇట్లాంటివన్నీ అంటే మీరే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలి, జగనన్నను వదిలిన బాణాన్ని నేను జగనన్నకి ఓటేయాలి, జగనన్నకు ఓటేస్తేనే చంద్రబాబు నాయుడు లాంటి నీచుడు, చంద్రబాబు నాయుడు లాంటి వెన్నుపోటుదారుని మనం అధికారం నుంచి దింపడానికి అవకాశం ఉంటుంది, చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి అన్నట్లు మీరు అనేక ప్రసంగాల్లో చెప్పారు. ఈరోజు సరే రాజకీయ పార్టీ మారారు కాబట్టి మరి అదే ప్రసంగాలకు కట్టుబడి ఉండకుండా మళ్ళీ ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మారారు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో నాకు ఓట ఉంది, ఆస్తుల పంచాయతీ అనేది ఓకే, మీరు కుటుంబ పంచాయతీ దాన్ని ప్రజల మీద రుద్ది దాన్ని మీ ఆస్తుల పంచాయతీ కోసం, మీ కుటుంబ పంచాయతీ కోసం రాజకీయాల్లోకి వచ్చారా, లేదంటే ప్రజలకు ఏమైనా సేవ చేయాలని వచ్చారా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం వైఎస్ షర్మిలకి కూడా ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని
టీడీపీకి సంబంధించిన మీడియా సంస్థలు అటు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, కొన్ని ఛానల్స్ అదే పనిగా అన్న మీద తిట్టించడం, అన్న మీద తిట్టిన దాన్ని హైలైట్ చేయటం, దానివల్ల ప్రజలకి ఏం ఒరిగిద్ది? వాళ్ళు అన్నా చెల్లెళ్ళు గొడవ పెట్టుకోవడం వల్ల అన్నా చెల్లెళ్ళ ఆస్తి తగాదాలు ప్రజలకు సంబంధమా? ప్రజలకు ఏం చేయబోతున్నారు? అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టమైంది. మీరు చేయగలిగేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ప్రజలు అంటున్నారు. మీరు పదే పదే నిర్లక్ష్యానికి గురి కాబడ్డది రాష్ట్రం విధ్వంసం అయింది, రాష్ట్రంలో ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ రోడ్డున పడ్డ ప్రజలకి విధ్వంసమైన రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు నిర్మాణం చేస్తారు? పునర్నిర్మాణం. నిర్లక్ష్యం చేయబడ్డ ప్రజలకి, అసలు ఎట్లాంటి సంక్షేమం లేని ప్రజలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నారు? నిన్న మొన్న ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యమైన అన్నారు, ప్రభుత్వ ఎడ్యుకేషన్ పోయిందన్నారు. మీరు దానికి ఏం చేయబోతున్నారో అది చెప్పండి. పదే పదే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు షర్మిల గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతమైన టార్గెట్, ప్రభుత్వం పైన విమర్శలు తప్ప ప్రజలకి ఇంకా 2 నెలలే ఉంది ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మేము ఇది చేస్తాం, ఇప్పుడు నిర్లక్ష్యానికి అయింది, ఈ సంక్షేమం అందట్లేదు, అభివృద్ధి లేదు, మేము వస్తే ఈ అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, ఇప్పుడు పదే పదే అప్పులు తెచ్చినాడు, మేము అప్పులు చేయకుండా చేస్తాం, ఇట్లా చెప్పండి. అది చెప్పాల్సింది పోయి పదే పదే ఇట్లాంటి భారతిరెడ్డి గురించో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించో, లేకపోతే షర్మిల గారి గురించో, ఇట్లా వాళ్ళ కుటుంబ పంచాయతీని ప్రజల మీద వేసి రుద్ది ప్రజలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు, మేము గెలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది చెప్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఇది పర్సనల్ విషయాల్ని పదే పదే రాజకీయాల్లోకి లాగటం వల్ల ప్రజలకు లాభం లేదు. మీకేమన్నా లాభం ఉండొచ్చు కానీ ప్రజలకు ఏం లేదు. నాది విజను, జగన్ది పాయిజన్, నెంబర్ 1 నమ్మకద్రోహి ఈ సీఎం. ఎన్నికల వేళ మారీచుడు అవతారం, ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు, అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చే గెలవాలన్నదే లక్ష్యం. ఏమార్పాటుగా ఉంటే మిమ్మల్ని బానిసలను చేస్తారు. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వవైభవం, కలియుగ భస్మాసురుడి అంతం చేయాలి. సైకోతో పాటు పిల్ల సైకోలందరికీ షాక్ ట్రీట్మెంట్ తప్పదు. పొన్నూరు, రాజమహేంద్రవరం రా కదిలిరా సభలో చెప్పారు. జగన్ది పాయిజను, నాది విజను, నమ్మకద్రోహి, ఎన్నికల సమయంలో మారీచుడు అవతారం ఎత్తిండట, ఏమరపాటు, కలిగో భస్మాసురుడు, ఇట్లాంటి ఎన్ని మాటలు చెప్తున్నారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిస్తున్నాడు, నేను 15 రూపాయలు ఇచ్చి 1000 ఎలా సంపాదించాలో చూపిస్తాను. మనం గెలుస్తున్నాం, వైసీపీ గేమ్ ఓవర్, టీడీపీదే గెలుపు, వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎన్నికలకు ముందు జగన్ పార్టీ ఓడిపోయింది. ముందే పామ్ ఆయిల్ తెచ్చింది ఎన్టీఆర్, వాణిజ్య పంటలు తెచ్చింది ఎన్టీఆర్, రాయలసీమలో పండ్ల తోటలను ప్రోత్సహించింది టీడీపీ. ఈ దుర్మార్గుడు మొత్తం ముంచేశాడు. వరి ధాన్యం కొనే నాదులు లేడు, వర్షాలు పడుతుంటే గోతాలు ఇవ్వరు, సబ్సిడీలు లేవు, గిట్టుబాటు ధర లేదు. ఇది నిన్న రాకదిల్రా సభలో మాట్లాడుతూ జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటాడు, నేను 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఎట్లా సంపాదించాలో ప్రజలకు నేర్పిస్తాను, 1000 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎలా సంపాదించాలనో నేను ప్రజలకు నేర్పిస్తాను అని నాది విజన్ ఉంది, అతను పాయిజన్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీలో దాదాపు 9.5 సంవత్సరాలు సీఎంగా చేశారు. రాష్ట్రం విభజన తర్వాత ఏపీకి 5 సంవత్సరాలు సీఎంగా చేశారు. మరి 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించడం ఎట్లా ప్రజలకు నేర్పారు అంటున్నారు. 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించడం నేర్పిన తర్వాత మరి ఈరోజు 5 సంవత్సరాలను ఇంత దిగజారిపోయి మీరు అనే పద్ధతిలో ప్రజలు రోడ్డున పడ్డారు, ప్రజలకి కరువు పరిస్థితుంది, ప్రజలు దివాలా తీశారు, ప్రజలకి పట్టించుకునే నాదులు లేదు, రైతాంగం దివాలా తీసింది, అప్పులు ఊబిలో ఎట్లా కూరుకుపోతారు? మీరు 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎట్లా సంపాదించాలో నేర్పిన తర్వాత ఆ నేర్పుతోని వాళ్ళు పైకి ఎదగాలి కదా, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలి కదా. మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సుమారు, ఇక్కడైతే అక్కడైతే 15 సంవత్సరాల్లో మీరు 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎట్లా సంపాదించాలో ప్రజలకు నేర్పిన తర్వాత అందరూ పారిశ్రామికవేత్తలు కావాలి, అందరూ డబ్బు సంపాదించుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. కానీ ఎట్లా దివాలా తీస్తారు? ఎట్లా ప్రజలు వెనకబడిపోయారు? అది మీరు చెప్పిన సూత్రాన్ని ప్రజలు మర్చిపోయారా? ఎందుకంటే మీరు కొత్తగా అధికారంలోకి వచ్చేవాళ్ళు గారు, మీరు 15 సంవత్సరాలు చేశారు. మీరు ప్రజల్ని ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తే 23 సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వస్తాయి. ఏ స్థాయిలో మీ పైన వ్యతిరేకత ఉంది? మీ పరిపాలన పైన వ్యతిరేకత ఉండబట్టే కదా. మీరు నిజంగానే 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించడం నేర్పుంటే మీకే 151 సీట్లు వచ్చాయి, వైఎస్ఆర్సీపీ ఊడ్చుకొని పోయేది. కాబట్టి ప్రజలు నమ్మాలి. మీరు ఏదో నేను విజను వాళ్ళు పాయిజను, ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి. ప్రజలకు గతంలో మీరు చేసిన పొరపాట్లపైన వివరణ ఇవ్వండి. ఆ పొరపాట్లు మళ్ళీ జరగవని చెప్పండి. రైతులు నిర్లక్ష్యం చేసింది కానీ, కూలీలు నిర్లక్ష్యం చేసింది కానీ, ప్రజలు నిర్లక్ష్యం చేసింది కానీ,
రాబోయే కాలంలో ఏం చేస్తామో చెప్తే బాగుంటుంది. కానీ వ్యక్తిగత విమర్శలు, జగన్ దుర్మార్గుడు, భస్మాసురుడు, సైకో వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. మీకు సైకో లెక్క కనపచ్చు, ప్రజలు మ్యాండేటరీ, ప్రజలు ఈడ ఫైనలు. ప్రజలకు ఏ విధంగా అనిపిస్తుండు, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ఎవరు అయితే బాగుంటుంది అనేది ప్రజలు గుర్తిస్తారు. దాన్ని గుర్తించేటట్టు మీరు చేసుకుంటే మీకు లాభం జరిగింది తప్ప ఇట్లా వ్యక్తిగతంగా సైకోలు అయి అంటం వల్ల ఈ చెవితోని ఈ చెవితోని ప్రజలు వదిలేస్తారు. మళ్ళీ ఓట్లు ఎవరు గుద్దాలని వాళ్ళు గుద్దుతారు. కాబట్టి మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే మీకు లాభం జరిగింది తప్ప. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం, ఏపీకి సంబంధించి. అధికారాల కల్లా నిధులకు జల్ల, నామమాత్రంగా జిల్లా పరిషత్తులు జడ్పీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాల మార్చేసిన వైకాపా సర్కారు. నిధులు ఇవ్వకపోవడంతో మండలాల్లో పడకేసిన అభివృద్ధి. జిల్లా పరిషత్తుల్లో మంత్రులు ఎమ్మెల్యేలతో హవా. మంత్రితో విధించారా, అయితే ప్రతిపాదనలని చెత్తపుట్టలోకి. ఎమ్మెల్యేలను లెక్క చేయట్లేదా, అయితే నిధులకు బ్రేక్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా, అయితే సమావేశాలకు రావద్దు. ఇది రాష్ట్రంలోని జడ్పీటీసీ సభ్యుల దుస్థితి. మండలానికే బాస్లా వ్యవహరించే వీరు వైకాపా హయాంలో నామమాత్రంగా మారారు. నిధులు రాక చిన్న చిన్న పనులు చేయలేక ఎన్నుకున్న ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారు. మొత్తం అయిపోయింది, మునిగిపోయింది, అసలు లెక్క చేయట్లేదు, నిధులు లేవు, అధికారాలు లేవు, జడ్పీటీసీలు నిర్లక్ష్యం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో అనే విధంగా ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. త్వరలో ఎన్నికల నియమాలు రాబోతుంది, మా బిల్లులకు దిక్కెవరు, కోర్టుకు వెళ్ళమంటారా. 2020 మార్చిలో గృహ నిర్మాణ స్థలాలు చదును చేయించాం, 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. 30 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఇంకెంతకాలం ఎదురు చూడాలి. 2024 జనవరి 23 నిర్వహించిన నెల్లూరు జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో జడ్పీటీసీ సభ్యుల ఆందోళన అన్నట్లు జడ్పీటీసీ సభ్యులకు సంబంధించి ఒక సింపతైజ్గా వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పేపరు వేసింది. ఇంకొకటి పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్. ఈ కేసులోనూ 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 420ని ఎలా వర్తింపజేస్తారని ధర్మాసనం ప్రశ్న. నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి సంబంధించి సుప్రీంకోర్టులో నిన్న వాదనలు జరిగినాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్ని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో హైకోర్టు మంత్రి నారాయణకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానికి సంబంధించి ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పినట్లు ఒక వార్తని వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10న ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే ఎఫ్ఐఆర్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తాము ఈ కేసులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడా ధర్మస్థానం పేర్కొని విచారణ ముగిసింది. ఇది సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయం. 17A దీనికి కూడా వర్తిస్తుందా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు జడ్జి ఆరాధించినట్లు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయము అన్నట్లు దాన్ని ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అన్నట్లు ఒక వార్తను వేశారు. ప్రభుత్వానికి కేసు అయితే ఉంటుంది, బెయిల్ వచ్చింది, బెయిల్ రద్దు చేయరు అంతే. కానీ తెలుగుదేశం పార్టీగా ఆ కేసుని ఫేస్ చేయాల్సిన అవసరం నారాయణ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఉంటుంది. ఆ కేసులో ఉన్న పూర్వపరాలు ఏంది ట్రయల్ కోర్టులో తేలుతాయి. ఇది వారు అంటే ఒక రిలీఫ్ వచ్చినట్లుగా ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఇంకోటి సాక్షిలో సగభాగం నాదే, ఆ పత్రిక ద్వారా నా పరువు తీస్తారా. వైఎస్ఆర్ జిల్లాకు జగన్ అన్యాయం. కడప గడ్డపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల తొలిసారి వైఎస్ భారతి పేరు ప్రస్తావన. సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, ఇప్పుడు ఆ సంస్థపై తనపైనే బురద జల్లుతుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆస్తిలో జగన్కు తనకు సమానం భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్ఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. సోమవారం కడపలో జరిగిన వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళకి సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేస్తున్నారు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని, అన్ని కథలు చూస్తా వైకాపాను అధికారంలోకి తేవడానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. జగన్ కోసం అంత త్యాగం చేస్తే నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వాస్తవాలను మరిచి సాక్షి దినపత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంది అన్నట్లు సాక్షిలో సగభాగం నాదే, నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు అని చెప్పి ఇప్పుడు నిన్న కడప మీటింగ్లో అంటే సాక్షి పత్రిక నా పైన బురద జల్లుతుంది, దాంట్లో నాకు కూడా వాటా ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీలో పనిచేసిన, నాతో పాటు తిరిగిన, నాతో పాటు అండగా ఉన్న నాయకులను పిలిచి సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ప్రెస్ మీట్లు పెట్టే
పెట్టించడం కోసం ప్రయత్నం చేస్తాను, నా పైన యాంటీగా మాట్లాడించడానికి అని చెప్పి ఒక రకంగా కొండా రాఘవరెడ్డి నిన్న సాక్షి ఛానల్లో కూడా చెప్పారు. అంటే వైఎస్ షర్మిల యొక్క గుట్టేంది, వైఎస్ షర్మిల యొక్క రహస్యం ఏంది, వైఎస్ షర్మిల ఎజెండా అయిందనే విషయాన్ని రాజకీయాలపై వారికి చిత్తశుద్ధి లేదు. వైఎస్ఆర్టీపీ వాస్తవంగా అది కనపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పెట్టారు, ఇక్కడ ఏదో ఉద్ధరిస్తామన్నారు, ఇక్కడనే చావైనా బతుకైనా అన్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఇక్కడ ఉన్న నాయకులను వదిలేశారు, అక్కడ పోయారు. ఇక్కడ వైఎస్ఆర్టీపీని నమ్ముకొని, మిమ్మల్ని నమ్ముకొని తిరిగిన కార్యకర్తల నాయకులు ఏం కావాలి? మరి ఇప్పుడు అక్కడ పోయి ఎమోషనల్ స్పీచ్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కానీ, అటు చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. రేపు అక్కడ మళ్ళీ ఎలక్షన్ కాగానే దుకాణం జరుపుకుని హైదరాబాద్ వస్తారు అనేది కూడా ప్రజల్లో అనుమానాలు ఉంటాయి, తప్పదు. కాబట్టి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో మీరు అంత అగ్రెసివ్గా వెళ్ళారు, ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అక్కడ అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అవుతారా, లేదంటే నిజంగానే ఓడినా గెలిచినా రాజకీయాల్లో ఉండి ప్రజల్లో ఉంటారా, ప్రజలకు సేవ చేస్తారా అనే విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే సాక్షిలో సగం భాగం ఉందా, ఫుల్ ఉందా, ఆస్తుల్లో సగం భాగం ఉందా, ఫుల్ ఉందా అనేది ప్రజలకు సంబంధించి. అది మీ కుటుంబ పంచాయతీ, ఆస్తుల తగాదా ప్రజలకు సంబంధం లేదు. మీ కుటుంబంలో ఉన్న ఆస్తుల తగాదాకి, ప్రజలకు సంబంధించిన సమస్యలకి, ప్రజలకు చేయాల్సిన సేవకి సంబంధం లేదు. అది కుటుంబ పంచాయతీ, ఆస్తుల పంచాయతీని ప్రజల మీద రుద్దటం కరెక్ట్ కాదు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. దిశలో జగన్ మానసిక రోగి, మా కటౌట్లు పెట్టి కొట్టిస్తారా, దీన్ని నాగరికత అంటారా, మేము గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖతం. రాజమండ్రి పొన్నూరు రా కదిలిరా సభలో చంద్రబాబు. జగన్ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం రాజమండ్రిలో రా కదిలిరా సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కార్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో సిద్ధం సభలో తనను విమర్శించిన బాధపడలేదన్నారు. కానీ నా ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోను బాక్సింగ్ బ్యాగులలో పెట్టి కొట్టారని, బూట్లు కాలుతో తన్నారని, దీన్ని నాగరికత అంటారా, సమాజం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చేతగాని వ్యక్తులుగా చూస్తున్నారని, మేము అదే పని చేస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. ఇది భీమిల్లో జరిగిన సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ యొక్క కటౌటు, చంద్రబాబు గారి కటౌట్, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కటౌట్, ముగ్గురు పెట్టి అక్కడ బాక్సింగ్కి సంబంధించిన ఒక కిట్ని ఏర్పాటు చేసి, ప్రతి వ్యక్తి మీటింగ్కి వచ్చిన వ్యక్తి దాన్ని టచ్ చేసి దాన్ని గుద్ది, దానిపైన ఫోర్స్గా దానిపైన దాడి చేయాలి అనే విధంగా పెట్టినట్టు. ఇది ఒక రకంగా నాగరికత అనిపించుకోదు. ఎందుకంటే పొలిటికల్గా మీకు ఆపోజిట్ ఉన్న పార్టీని విమర్శించవచ్చు, నాయకుడిని విమర్శించవచ్చు, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన విభేదించవచ్చు, సిద్ధాంతాల పరంగా విభేదించవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఇట్లాంటి విద్వేషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల ప్రజలకు ఏం సంకేతం ఇస్తారంటే, ఒక ముఖ్యమంత్రి పాల్గొనే సభ అది, ఒక రాజకీయ పార్టీలో ఉన్న రాష్ట్రంలో ముఖ్య నాయకులు పాల్గొనే సభ, అట్లాంటి వ్యవహారాలు చేయటం వల్ల గ్రామ స్థాయిలో సామాన్య మనుషులకు కానీ, సామాన్య ఓటర్స్కి కానీ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అంటే, ఒక ఘర్షణ, ఒక విద్వేషం, అంటే ఒకరికొకరు కొట్టుకొని చావాలి అని చెప్పినట్ల. ఇది చాలా తప్పు. ఎందుకంటే కట్అవుట్లు పెట్టి మీరు వాళ్ళని కొట్టించాల్సిన అవసరం లేదు. ఇది చట్ట వ్యతిరేకం కూడా. పోలీసులు కూడా మరి కేసు బుక్ చేయాలి. వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క కట్అవుట్ పెట్టి అక్కడ వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి అనేది ఒక రకమైన రుగ్మత, ఇది ఒక సైకోతనమే అంటారు దీన్ని. ఎందుకు అట్లాంటి మీరు రాజకీయంగా విమర్శించింది, రాజకీయంగా పోట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజల మద్దతు ఉంటే మీరు గెలుస్తారు, ప్రజల మద్దతు లేకపోతే ఓడిపోతారు. దానికి ఎందుకు ఆక్రోశం, వ్యక్తిగతమైన ఆక్రోశం అవసరం లేదు కదా. ఇది ఇంకోటి, షర్మిల మాట్లాడింది కూడా నిజమా నైజమా, షర్మిల విమర్శలకు బదులు ఇవ్వలేక వైసీపీ ఎదురుదాడి, కాంగ్రెస్ వాళ్ళ నష్టమని భావిస్తున్న పార్టీ శ్రేణులు, ప్రతిపక్ష టీడీపీ జనసేనలు పట్టించుకొని వైనం, బలపడుతున్న హస్తం పార్టీ అన్నట్లు. ఇది కాంగ్రెస్ వాళ్ళ వైఎస్ఆర్సీపీకే నష్టం అన్నట్లు, షర్మిల గురించి టెన్షన్ పడుతున్నట్లు ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఇంకొకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక సతీమణి సౌభాగ్యమ్మ కడప లేదా పులివెంద పార్లమెంటు బరిలో జోరుగా ప్రచారం. చెల్లెలు షర్మిలతో సునీత భేటీ, ఇద్దరి మధ్య అరగంట పాటు మాటామంతి. సౌభాగ్యమ్మ రాజకీయ అరంగేట్రపై ఊహాగానాలు. వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ రాజకీయాల్లోకి వస్తారట. కడప ఎంపీగా కానీ లేదంటే పులివెంద నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఇది ఏపీకి సంబంధించిన వార్తల విశ్లేషణ ఈరోజు.